ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ప్రియులారా, మీరందరూ కూడా బాగున్నారా? నేను బాగున్నాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపను బట్టి మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. హంసంలోనికి మనందరూ కూడా వెళ్ళిపోదామండి సందేశంలోనికి. ప్రియులారా, మీ అందరికీ తెలుసు, మానవుల యొక్క పుట్టుక అనేది చాలా గొప్పది, అవును కాదండి? అంటే ఈ దేశంలో సుమారు 850 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. సో వీరందరినీ కూడా దేవుడే సృష్టించారు. ఆయా గర్భాల గుండా భూమి మీదకి పంపించడం అనేది మనం చూస్తాం. అండి, ప్రతి వారి పుట్టు వెనుక కూడా దేవుని యొక్క ప్రణాళిక అనేది తప్పకుండా ఉంది. ఎందుకంటే అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్పండి? గర్భఫలము యెహోవా ఇచ్చేటువంటి గొప్ప బహుమానం, అవునా కాదండి? ఆయన ఇవ్వాలి గర్భం. ఆయన ఇవ్వకపోతే, ఆయన పుట్టించకపోతే మానవుడు ఈ భూమి మీద జీవించేటువంటి అవకాశము చాలా తక్కువ. ఉండదు లేదండి, అవకాశమే లేదు. కాబట్టి ప్రియులరా, మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ పుట్టుక, నా పుట్టుక, ఎవరైతే ఇప్పుడు భూమి మీద జీవిస్తున్నారో, ఎవరైతే హ్యాపీగా సంతోషంగా ఉంటున్నారో, వీరందరి పుట్టుక వెనుక దేవుడే ఉన్నాడు అనేటువంటి విషయం మీ అందరికీ కూడా అర్థం కావాలి. అంటే మన పుట్టుక ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఎంత అంటే ఆశ్చర్యకరంగా ఉంటుందంటే మీ అందరికీ తెలుసు. కీర్తనాకారుడు భక్తులైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి గొప్ప మాట, అద్భుతమైనటువంటి మాట ఏంటి, ప్రతి మానవుని కూడా దేవుడు గర్భంలో ఉంచి భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు, అవునా కాదండి? ఇది వాస్తవం, ఇది నిజం. 9 నెలలండి ఒక బిడ్డని 9 నెలలు తల్లి మోస్తుంది. 9 నెలలు మోయమంటే ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఎరుకులు, ఎన్నో ఇబ్బందులు, సో అనేక విధాలుగా ఓర్చుకొని తన కుమారుని మీద ఉన్నటువంటి ప్రేమ, ఇప్పుడు ఆమె అంత ప్రేమ చూపిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు గర్భంలో ఉన్నటువంటి ఆ చిన్న పిండంగా ఉంటాడు. సో స్టార్టింగ్ స్టేజ్లో సో చిన్న పిండంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏం చేశాడంట, చూశాడంట. మీరు కీర్తన గ్రంథం 139:16 ఒకసారి ఆ మాట మీరు చూసినట్లయితే, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. ఒకసారి ఆ మాట మీరు చూడండి ప్రియులారా. కీర్తన గ్రంథం 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే మన పుట్టుక అనేది కేవలం మానవులు ఏం చేస్తారంటే, తల్లి యొక్క గర్భంలో నుంచి ఒక శిశువు, ఒక బేబీ ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో అప్పుడే అతని యొక్క పుట్టుక డేట్ ఈ విధంగా మెన్షన్ చేస్తూ ఉంటారు, అవునా కాదండి? ఎప్పుడు పుట్టాడండి, ఏ సమయాన్ని పుట్టాడండి, కనీసం అసలు ఎంత టైము, ఏ నిమిషం, ఏ సెకండ్ కూడా చాలామంది నోట్ చేసుకుంటూ ఉంటారు, అవునా కాదండి? అంటే తల్లి యొక్క గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రమే లెక్కలేస్తారండి ఈ మానవులు. ఈ భూమి మీద నివసించేటువంటి ప్రజలు ఒక బేబీ పుట్టుక ఎప్పుడంటే, ఫలానా ఈ తారీఖు అండి, ఆ తారీఖు అండి, ఈ సంవత్సరం అండి, ఆ సంవత్సరం అని చెప్తారు. కానీ ఏంటంటే మీకు తెలియని విషయం ఏంటంటే, మన పుట్టుక ఆల్రెడీ భూమి మీదకి రావాలని చెప్పేసి దేవుడు ఎప్పుడో డిసైడ్ చేసాడండి. మనం ఎప్పుడో దేవుల్లో పుట్టేశాం. నువ్వు అనేటువంటి వాడివి, నేను అనేటువంటి వాడిను. నీ పేరు లక్ష్మి కావచ్చు, లేకపోతే భరత్ కావచ్చు, లేకపోతే ఒక మరే కావచ్చు, లేకపోతే ఒక ఎస్తేర్ కావచ్చు. నువ్వు ఏ పేరైతే ఉందో, నువ్వు అనేటువంటి దానివు, నువ్వు అనేటువంటి వాడు భూమి మీద రావాలి అంటే దేవులో నువ్వు ఎప్పుడు పుట్టేసావు, ఆయన యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నావు. కాబట్టి నేడు నువ్వు అనేటువంటి దాని భూమి మీద రాగలిగావు. నీ ఉనికి భూమి మీద కనిపిస్తూ ఉంది, నీ యొక్క జీవనం భూమి మీద కనిపిస్తూ ఉంది, నీ యొక్క బ్రతుకు భూమి మీద కనిపిస్తూ ఉంది. ఈ విషయం నువ్వు మర్చిపోవద్దు, అర్థమైందా అండి? నీ యొక్క తల్లిదండ్రుల దృష్టిలో నువ్వు ఎప్పుడు పుట్టావు, నీ తల్లి ఎప్పుడైతే కన్నదో, నీ భూమి మీద ఎప్పుడైతే బేబీగా పడ్డావో, ఆ నర్స్ చేతిలో, డాక్టర్ చేతిలో ఎప్పుడైతే పడ్డావో, ఎప్పుడైతే నువ్వు ఆపరేషన్ చేసి తీసారో, పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన దినాలు ఎప్పుడైతే నీకు నిండాయో, నెలలు, నీ తల్లి నీకు ఎప్పుడైతే కన్నాదో అప్పుడు నువ్వు బయటకు వచ్చిన రోజున ఇది నీ పుట్టుక రోజు అని చెప్పి చాలామంది ఏం చేస్తారు, నోట్ చేసుకుంటారు. కానీ ఏంటంటే దేవుడు నేను ఎప్పుడు చూసాడో తెలుసా? అసలైన పుట్టుక నీది ఎప్పుడయ్యా అంటే దేవుళ్ళు ఎప్పుడో జరిగిపోయింది. వాస్తవంగా నీ పుట్టుక
ఇప్పుడు జరగలేదండి. ఒక విషయం మీరు గమనించండి. నువ్వు భూమి మీదకి వచ్చావు కాబట్టి, నీ తల్లి నేను కన్నాది కాబట్టి, నీ తల్లి నిన్ను చూసింది కాబట్టి, నువ్వు పలానా రోజు పుట్టావు కాబట్టి నీ డేట్ ఆఫ్ బర్త్ నువ్వు పొరపాటు పడినట్టే. ఒకసారి నువ్వు ఆలోచించిన అసలైన పుట్టుక ఎప్పుడు జరిగిపోయిందండి? నువ్వు ఉన్నావా లేదా నీ యొక్క తల్లి యొక్క గర్భంలో? 9 నెలలు ముందు నువ్వు ఉన్నావా లేవా? పిండమునై ఉండగా అప్పుడే పుట్టేసావు. నీ డేట్ ఎంతో చెప్పు. నువ్వు ఏ రోజు పుట్టావు చెప్పు. ఏ నిమిషానికి పుట్టావు చెప్పు. ఏ సెకండ్కి పుట్టావు చెప్పు. నువ్వు పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అంటే దేవుడు ఆల్రెడీ గర్భంలో నిన్ను పడేశాడంటే అర్థం ఏంటండి? నీ పుట్టుక జరిగిపోయిందండి. చాలామంది పుట్టుక రోజులు వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. అమ్మ ఎప్పుడు పుట్టిందండి? పలానా రోజు. అబ్బాయి ఎప్పుడు పుట్టాడండి? పలానా రోజు. అవునా? ఆ రోజా? కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఓ క్రైస్తవుడా, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవునిలో ఎప్పుడో పుట్టేసావమ్మా. నువ్వు దేవునిలో ఎప్పుడో పుట్టేసావు. ఇంకా మిరాకిల్ నువ్వు గమనించినట్లయితే, దేవుని నువ్వు నీ తైలక గర్భంలో వేసినప్పుడు నీ డేట్ ఎంతో చెప్పు. నువ్వు ఏ రోజు పుట్టేవో చెప్పు. ఏ సంవత్సరం పుట్టేవో చెప్పు. ఏ నిమిషంలో పుట్టేవో చెప్పు. ఏ సెకండ్లో పుట్టేవో చెప్పు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచారంటే అర్థమేంటి? నీ పుట్టుక ఎప్పుడో జరిగిపోయింది. కానీ అసలైన పుట్టుక రోజు నీకు తెలియదు. నువ్వు ఏ రోజు పుట్టేవో నీకు తెలియదు. ఇంక గట్టిగా లోతుగా నువ్వు వెళ్ళిపోయినట్లయితే నీ పుట్టుక ఇప్పుడు తప్పుడుది కాదు. ఎప్పుడో దేవుడి సంకల్పంలో ఉన్నావు. ఆ మాట కూడా నువ్వు చూసినట్లయితే ఆ పుట్టుక రోజు నువ్వు చెప్పలేవు. అది నీ వల్ల కాదు. అసలు నీ ఊహలు కూడా అందదు. ఒకసారి ఆ మాట కూడా మీరు చూసినట్లయితే మీరు దేవుల్లో పుట్టేశారు. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారంటే అదే ఎప్పుడు చెప్పు. ఏ సంవత్సరం చెప్పు. ఏ రోజు చెప్పు. దేవుడు అనుకున్నటువంటి ఆ యొక్క నిన్ను ఈ భూమి మీదకి పంపించాలి నువ్వు అనేటువంటి వాడు అని చెప్పేసి దేవుడు అనుకున్నాడు కదా. దేవుని యొక్క ఆ నివాస స్థలంగా అంటే ఆయన వద్ద నువ్వు ఉన్నావు కదా. ఆ డేట్ ఎప్పుడో చెప్పు. ఆ సంవత్సరం ఎప్పుడో చెప్పు. నీకు తెలియదు. నువ్వు తల్లి యొక్క గర్భంలో నుంచి భూమి మీదకి రాగానే నీ పుట్టుక దినం డిసైడ్ చేస్తారు తప్ప వాస్తవంగా నీ పుట్టుక అనేది ఎప్పుడూ జరిగిపోయింది. ఆ మాట కూడా నువ్వు చూసినట్లయితే అదే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1వ వచనం. 90వ అధ్యాయం 1వ వచనం మీరు చూసినట్లయితే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థానము నీవే. అంటే ఇంతవరకు నువ్వు ఎక్కడున్నావు? ఎవరి దగ్గర ఉన్నావు? ఎవరిని నువ్వు లోకానికి పంపించారో అతని దగ్గర నువ్వు ఉన్నావు. ఎవరైతే నేను తల్లి యొక్క గర్భంలో ఇదిగో నువ్వు ఆమె యొక్క గర్భం గుండా భూమి మీదకి వెళ్ళాలి నేను చెప్పేసి ఎవరి సంకల్పంలో అయితే ఎవరి ప్రణాళిక వెళ్తే నువ్వు ఉన్నావో అతని దగ్గర ఉన్నావు. ఎప్పుడో నువ్వు అనేటువంటి వాడు పుట్టేశావు. కానీ నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇది నా డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నావు. హ్యాపీగా సంతోషంగా ఆ డేట్ని ఇక ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తూ సంతోషిస్తూ నీ కుటుంబ సభ్యులతో నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉంటా ఉన్నావు. సరే, ఇది అసలైన డేట్ ఆఫ్ బర్త్ అసలు ఎవరికీ తెలియదండి. వాస్తవంగా దేవుడు నిన్ను ఎప్పుడు పుట్టించాడు, తల్లి యొక్క గర్భంలో ఎప్పుడు వేసాడు, ఇంకా లోతులకు వెళ్ళిపోయినట్లయితే నువ్వు ఎప్పుడో పుట్టేసావు దేవునిలో. తల్లి యొక్క గర్భంలో ఎప్పుడైతే దేవుని వేసాడో వాస్తవంగా నువ్వు అప్పుడే పుట్టేశావు. ఆ డేట్ ఆఫ్ బర్త్ నీకు తెలియదు. సరే, ఓకే కానివ్వండి. ఏదైతేనే మీ భూమి మీదకి వచ్చారు, ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఏంటంటే సెలబ్రేషన్ చేసుకునే ముందు ఒకసారి మీరు ఆలోచించండి. నువ్వు పుట్టి పెద్దవాడు అయిపోయిన తర్వాత నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉన్నావు. ఓకే, నేను కాదనట్లేదు. నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండదు, దేవునికి ఇష్టం, నేను కాదనట్లేదు. కానీ ఏంటంటే నీ పుట్టుక యొక్క పరమార్థం నువ్వు తెలుసుకోవాలి. అసలు ఏంటి, నేనేంటి, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చా, నేనేం చేయాలి, ఏ పని ముగించుకొని ఇక్కడి నుంచి నేను వెళ్ళాలి అనేటువంటి విషయం నువ్వంతా తెలుసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ప్రతి పుట్టుక వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంది, ఆయన యొక్క పరమార్థం అనేది ఉంది. ఒక సందర్భం మీకు చూపిస్తానండి. నువ్వు పుట్టి చేయాల్సిన పని చాలా ఉంది. నువ్వు పుట్టి దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి. నీకు ఊరికనే దేవుడు ఈ విధంగా పుట్టించి ఈ విధంగా చచ్చిపోని చెప్పేసి దేవుని నిర్మించలే. ఆయన నీ పట్ల అటువంటి కలలు కనలే. నిన్ను ఒక్కసారి మీరు ఆలోచించండి. తల్లి యొక్క గర్భంలో దేవుడిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేశాడండి అంటే ఆ ఎముకల మధ్యన ఆ రక్తం మధ్య 9 నెలలు. ఒకసారి ఆ పరిస్థితి ఆలోచించండి. తల్లి యొక్క గర్భంలో ఏ విధంగా ఉంటుందో. అసలు ఇక్కడే మనకి గాలి తగిలిపోతే అసలు వేసవి కాలంలో మనం ఉండలేం. సో అటువంటిది అండి తల్లి తినేటువంటి ఆహారం, అలాగే మల విసర్జన, ఆ మూత్ర విసర్జన, అదేవిధంగా అనమాట ఆ జీర్ణాశయము, ఆ రక్తపు మడుగుల లోపల ఉంటుంది. ఏ విధంగా ప్రొటెక్ట్ చేశాడండి దేవుడండి.
తల్లి కూడా చూపించలేనటువంటి గొప్ప ప్రేమ చూపించింది ఎవరయ్యా? దేవుడే. ఆ విధంగా దేవుడికి నీకు కాచి ఉండకపోతే, నీ మీద ప్రేమ చూపించకపోతే, కృప చూపించకపోతే నువ్వు అనేటువంటి వాడివి అసలు ఈ లోకానికి వచ్చేవాడువా? ఒకసారి ఆలోచించు. రాలేవమ్మా, నువ్వు రాలేవయ్యా. కాబట్టి దీని వెనుక దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క సంకల్పం ఉంది. ప్రతి వారిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి వారు కూడా తనలా ఉండాలి. ప్రతి మానవుని కూడా దేవుడు ప్రేమించి భూమి మీద పంపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా కనిపిస్తున్నటువంటి వారే యావత్ భూమి మీద నివసించేటువంటి ప్రజలందరూ కూడా. ఈ విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక సందర్భం మనం చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే మీ అందరికీ తెలిసినటువంటి సందర్భమే. యూదయా దేశపు రాజైన హేరోదు దినముల్లో అబయా తరగతిలో ఉన్న జకరియా అని ఒక యాజకుడు ఉండరు. జకరియా అనేటువంటి వాడు ఒక యాజకుడు, సహయాజక ధర్మం జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు. అంటే జరిగినటువంటి ఆ సందర్భం ఏంటో మీ అందరూ కూడా తెలుసు. వీరిద్దరు కూడా భార్య భర్తలు. కానీ దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఏవి కూడా తప్పిపోకుండా ఇంక న్యాయ విధులు చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు. సో వాట్ ఏ ఫ్యామిలీ అండి. నిజంగా ఒకసారి ఆలోచించండి. దేవుడు మెచ్చే ఫ్యామిలీ, దేవుడు ఇష్టపడే ఫ్యామిలీ. దేవుడు ఈ ఫ్యామిలీ నుండి ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసురా, మంచి దాసురాలా. పిల్లలు లేరండి, వారు గొడ్రాలు. అయినప్పటికీ వారు అన్ని సంవత్సరాలు కూడా ఆయన నిందించలేదంటే, కనీసము ఒక్క మాట కూడా ఆయన అనలేదంటే ఏ విధంగా జీవించారో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అండి చూడండి, చదవండి. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవుని దృష్టికే నీతిమంతులై జీవించారు. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరు. చూడండి కింద 7వ వచనం మనం చదివినట్లయితే, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. లైక్ అబ్రహాము సారాలా అనమాట. వీరు కూడా వృద్ధులే. ఎలిజబెత్ గొడ్రాలు, వారికి పిల్లలు లేరు. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుటి యాజక ధర్మం జరిగించుచుండగా, ఒకనొక రోజు జకరియా తన తరగతి క్రమం చొప్పున తన ధర్మం జరిగిస్తూ ఉండగా, యాజక ధర్మం జరిగిస్తూ ఉండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చును. ఈ సందర్భం అంతా మీకు తెలుసు. ప్రభుదూత ధూపవేదికుడి వైపు నిలిచి అతనికి కనబడగా జకరియా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడొద్దు, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అని ఎలిజబెత్ని కుమారునికి అంటుంది, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడి, ద్రాక్షారసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేల్లో అనేకులను ప్రభు అయిన వారు దేవుని వైపునకు తిప్పును. ఒకసారి మీరు ఆలోచించండి. యోహాను కూడా ఈ భూమి మీదకి పుట్టించింది ఎవరండి? దేవుడే. ఆయన కూడా భూమి మీదకి ఈ విధంగా పుట్టాలి, నా కోసం జీవించాలి, నా కోసం మనము ఒక మార్గంగా అనేక మందిని కూడా సిద్ధపరచాలి అనేటువంటి ప్రణాళిక ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. ఇదే ప్రణాళిక, ఇదే ఉద్దేశంతో దేవుడు మానవులందరినీ కూడా ఏర్పరచుకుంటూ ఉన్నాడు, ఈ భూమి మీద పుట్టించుకున్నా ఉన్నాడు. ఒకసారి మీరు అందరూ కూడా గమనించండి. అండి ఈయన పుట్టుక దేవునికి ఏ విధంగా ఉంది? సంతోషంగా ఉందా, బాధాకరంగా ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. కింద ఒకసారి మీరు చదివినట్లయితే చూడండి, మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడ ఆయనకు ముందుగా వెళ్ళిన గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. నేను మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు. ఆ విధంగా చేసుకునేటప్పుడు బట్టలు ఉంటాయి, కేకులు ఉంటాయి, రకరకాల వంటకాలు చేస్తారు, సెలబ్రేషన్ ఉంటుంది, హంగులు రంగులు ఆర్భాటాలు డెకరేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. పుట్టినరోజులు వేడుక అంత తాము పుట్టినందుకు, ఇదిగో పలానా రోజు నేను పుట్టాను, పుట్టి ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నానని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. చాలా సెలబ్రేషన్ అనమాట. ఎంత ఆనందంగా ఉంటారు, ఎంత సంతోషంగా ఉంటారు అండి. వారు పుట్టినరోజులు వేడుకలు జరుపుకుంటూ వారు ఆనందిస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఆనందించండి, సంతోషించండి. కానీ ఏంటంటే నువ్వు ఆనందించినట్టు నీ పట్ల అండి దేవుడు కూడా అదేవిధంగా ఆనందంగా ఉన్నాడా?
సంతోషంగా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి. అమ్మా, నువ్వు పుట్టినందుకు దేవుడికి సంతోషమే, కానీ పుట్టి ఆయన కోసం బ్రతికినందుకు దేవుడికి నిజమైన సంతోషం అనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా అండి? ఇక్కడ యోహాను గారిని దేవుడు పుట్టించాడు. యోహాను గారిని పుట్టి ఏం చేస్తున్నాడు ఒకసారి మీరు చూడండి. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అంత దేవుని పనిలో ఉన్నాడా లేడా? అనేక మంది తండ్రుల హృదయాలను పిల్లల తట్టున తిప్పుతున్నాడు. అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును తిప్పి, అంటే అనేక మంది ఎవరైతే నశించిపోతున్నారో, పాడైపోతున్నారో, ఎవరైతే లోకంలో పడిపోతూ ఉన్నారో, ఎవరైతే నీచులుగా, నికృష్టులుగా, దౌర్బల్యులుగా చాలామంది లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. సో అటువంటి వారిని నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును, అంటే చెడ్డవారిని మంచివారిగా, అదేవిధంగా అనమాట మంచివారిని ఇంకా మరి మంచివారిగా దేవుని వైపుకి తిప్పేటువంటి పనిలో యోహాను గారు ఉన్నారు. పూర్తిగా దేవుని పనిలో యోహాను గారు నిమగ్నమైపోయారు. ఆయన కోసం బ్రతుకుతున్నారు, ఆయన కోసం జీవిస్తున్నారు, ఆయన కోసం కష్టపడుతున్నారు, ఆయన కోసం పని చేస్తున్నారు. చూడు, ప్రభువు కొరకు ఆయత్తుపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురనెను. అంటే అర్థం ఏంటి? ఇతడు నా కుమారుడు, ఇదిగో ఇతను ఈ విధంగా పని చేస్తాడు, ఈ విధంగా ఉంటాడు, అనేకులను కూడా నాకు దగ్గర చేస్తాడు. ఎవరైతే నా కోసము ఆయత్తపడి సిద్ధపరచబడి ఎవరైతే ఉన్నారో, సో అటువంటి వారిని మరెక్కువగా సిద్ధపరుస్తాడు, నాకు దగ్గర చేస్తాడు. అనేక పిల్లలు నా కోసం తిప్పుతాడు. ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే పాడైపోతున్నారో, ఎవరైతే నా గురించి తెలియదో, ఎవరైతే నన్ను మర్చిపోతున్నారో, లోకాన్ని పడిపోతున్నారో, వారందరినీ కూడా నా వైపు తిప్పుతాడు. సో ఆ విధంగా ఉంటాడు, ఆ విధంగా పని చేస్తాడు. ఇది దేవుడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ అండి. సో అతను పుట్టినందుకు అనేకులు కూడా సంతోషిస్తారు. అంటే అర్థం ఏంటి? యోహాను గారు లేకపోతే మా యొక్క జీవితంలో రక్షణ ఉండేదండి. ఈయన కానీ లేకపోతే మేము ఈ పాపం నుంచి విడుదల పొందేవారం కాదు, దేవుని తెలుసుకునేవారం కాదు. అని ఈ విధంగా బ్రతుకుతాడు. అంటే ఈ విధంగా బ్రతకడము ఎవరికి ఇష్టమండి? దేవునికి ఇష్టమండి. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఉండాలి. అందరూ కూడా ఇదే విధంగా బ్రతకాలి, ఇదే విధంగా నా గురించి తెలుసుకోవాలి, సువార్త పని చేయాలి, ఆత్మను రక్షణ ప్రతి ఒక్కడు కూడా ఆత్మను సంపాదించుకుని నాకు అప్పగించాలి, నా కొరకు పని చేయాలంటే దేవుని యొక్క కురోడిక, దేవుని యొక్క ప్రణాళిక. ఆ విషయం మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు ప్రియులారా. అర్థమైందా అండి? ఇప్పుడు యోహాను గారు పుట్టినందుకు అనేక మంది కూడా సంతోషిస్తున్నారు, ఆనందిస్తారంట. కానీ మన పుట్టుకను బట్టి ఎవరైనా సంతోషించారా, ఆనందించారా? నీ యొక్క సువాసన ఏ విధంగా ఉంది? సమాజంలో ఏ విధంగా ఉందండి? ఒకసారి ఆలోచించండి. కనీసం ఇదిగోండి ఫలానా ఒక వ్యక్తి, నీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ అనమాట, ఒక ఎస్తేర్ అనుకోండి, ఒక మోషే అనుకోండి, లేకపోతే ఒక దావీద్ అనుకోండి, లేకపోతే ఏదో మల్లేసో భరతో ప్రభు ఏదో అనుకోండి. నిజంగానండి, ఆమె కానీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ దేవి అనుకోండి, దేవి లేదనుకోండి, నిజంగా ఆమె లేకపోతే మాకు ప్రభు గురించి తెలియకపోయి ఉండేదండి. రక్షణ అంటే ఏంటో మేము ఎరక్కుండా ఉండేవారమండి. పాపం నుంచి విడుదల ఏ విధంగా మాకు తెలిసి ఉండేది కాదండి. నిజంగా ఆమె మా యొక్క జీవితాల్లో వెలుగులు నింపిందండి. దేవునికి దగ్గర చేసింది, ప్రభువుకు దగ్గర చేసింది, రక్షణ ఏంటో తెలియజేసింది. మాకు నిజంగా ఆమె దేవునికి పరిచయం చేసిందండి. ఆమె కానీ లేకపోతే మా యొక్క జీవితాల్లో వెలుగే లేదండి. మా కుటుంబం అంతా నాశనంకి వెళ్ళిపోయేది, నా యొక్క జీవితం పాడైపోయేది, నేను లోకంలో కలిసిపోయేవాడిని, లోక సంబంధంగా బ్రతికేవాడిని, నా యొక్క జీవితంలో అంధకారంలో మునిగిపోయింది. ఆమె వచ్చి ఈ విధంగా ప్రభువుని పరిచయం చేయడం ద్వారా, దేవుని హత్తుకోవడం ద్వారా నా యొక్క జీవితం మారిందని చెప్పేసి నీ గురించి ఎవరైనా ఆ విధంగా సాక్ష్యం చెప్తున్నారా, మాట్లాడుతున్నారా? ఒకసారి అర్థం చేసుకో. ఒక్కరైనా సరే నువ్వు ఆ విధంగా బ్రతికితేనే దేవునికి ఇష్టం, ఆ విధంగా బ్రతకపోతే దేవునికి ఇష్టం లేదండి. నీ మార్క్ అనేది సమాజంలో కనిపించాలి. లేదండి అతడు చెడ్డోడండి, మోసగాడండి, అస్సలు మంచోడు కాదండి, అమ్మో చాలా నీచుడండి, నికృష్టుడండి, దుర్మార్గుడండి, కంటకుడండి, అసూయుడండి అని చెప్పేసి ఎవరైనా సరే నీ గురించి మాట్లాడితే అది దేవునికి ఇష్టమైన జీవితం కాదమ్మా. గుర్తుపెట్టుకో. ఇప్పుడు కూడా చాలామంది ఎంత దౌర్భాగ్యకరం అంటేనండి, దేవుని నమ్ముకుంటారు, చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ ఏంటంటే వాస్తవంగా దేవుని యొక్క ఆజ్ఞలు వారు గైకోరు, దేవుని యొక్క మాటలు అస్సలు వినరు. నటు విశ్వరూపులు వాళ్ళందరూ కూడా వారిని దేవుని యొక్క గ్రంథంలో యేసుక్రీస్తు ఏమంటారు తెలుసు? వేషధారులు అంటారండి. అర్థమైందా అండి? వారు క్రీస్తుని ధరించుకున్నామని చెప్పి వేషం వేసుకుని లోపలికి వచ్చారన్నమాట. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు, ఆయన యందు అన్యోన్య సహవాసం గలవారమని మీరు చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల
సత్యమును జరిపింపకుందురు. అంటే మీరు అందరూ కూడా అబద్ధకులే. నిజంగా ఆయన ఎరిగిన వారైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారు, ఆయనలా ఉంటారు, ఆయనలా జీవిస్తారు. కానీ ఇక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా, చర్చిలో ఒకలాగా, బయటలో ఒకలాగా ఆ విధంగా ఉంటున్నారంటే మీరు అబద్ధికులు, వేషం ధరించుకున్నటువంటి వారు. మీరు నిజంగా క్రీస్తు యొక్క దాసులు కాదు, ఆయన యొక్క కుమారులు కాదు, ఆయన ప్రేమించేవారు. కాబట్టి మీరు ఈ విధంగా బయటికి వెళ్ళిన తర్వాత క్రీస్తుని మర్చిపోయి ఆ విధంగా బ్రతుకుతున్నారంటే వాస్తవంగా మీరు దేవుని పిల్లలు కాదు. ఒకసారి నీ జీవితం ఏ విధంగా ఉంది, నీ రిమార్క్ ఏ విధంగా ఉంది బయట సమాజంలో ఒకసారి నువ్వు ఆలోచించు. నీ గురించి 10 మంది చెప్పుకునే స్థితిలో ఉన్నావా? నిజంగా అతడు నా జీవితాన్ని బాగు చేశాడు, దేవుని పరిచయం చేశాడు, రక్షణ మార్గాన్ని మాకు తెలియజేశాడు. ఇదిగో మేము ఈ విధంగా సంతోషంగా ఆనందంగా కుటుంబంతో కలిసిమెలిసి ఉన్నామంటే ఇంతకుముందు మా జీవితం ఈ విధంగా ఉండేది, ఇప్పుడు మా జీవితం ఈ విధంగా ఉందంటే కారణం అతడు ఆమె కానీ లేకపోతే అతడు కానీ లేకపోతే అయ్యో మా కుటుంబం ఈ విధంగా రక్షణలో వచ్చేది కాదని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఉన్నావో, 10 మంది చెప్పుకునే స్థాయిలో నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నావో, 10 మందిని నీ గురించి దేవునికి స్తుతిస్తూ ఆనందిస్తూ అయ్యా అతను ఈ విధంగా సత్యాన్ని తెలియజేసిన కృతజ్ఞతాస్తుతులు చెప్పుకునేటువంటి వారు చెప్పుకొని నిన్ను బట్టి దేవుని స్తుతించేటప్పుడు ఎప్పుడైతే ఆ స్థితిలో ఉన్నావో నిజంగా నీకు దేవుని నుంచి దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి. అది దేవుడిని యందు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అంతేగాని నువ్వు దేవునికి ఇష్టంగా లేకుండా, దేవుని కోసం ఇష్టంగా బ్రతకకుండా, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, లోక సంబంధంగా జీవిస్తూ నువ్వు ఎన్ని సెలబ్రేషన్ చేసుకో అండి. నువ్వు ఏ విధంగా అంటే కొత్త బట్టలు వేసుకో, డెకరేషన్ చేయి, 10 వంటకాలు వండే, అనేక మందిని పిలిపించు, అనేక మంది సేవకులను పిలిపించి నువ్వు పెద్ద సభ పెట్టి అందరూ కూడా అయ్యా బాబోయ్ ఇంత గ్రాండ్గా జరుపుకుంటుంది అని చెప్పేసి అనమాట అందరూ ఆశ్చర్యపోయే విధంగా నీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకో. దానివల్ల దేవునికి ఎటువంటి అస్సలు ఆనందం ఉండదమ్మా. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? నీ జీవితం బాగున్నప్పుడు, నీ 10 మందిని వెలిగించేటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, 10 మందికి నువ్వు మాదిరికరంగా ఉన్నప్పుడు, 10 మందిని ఆయనను నువ్వు నిలబెట్టేటప్పుడు, 10 ఆత్మను రక్షించినప్పుడు, నీ జీవితం ఉన్నంత వరకు నువ్వు ఆయన కోసం పని చేసినప్పుడు, నువ్వు ఎన్ని బర్త్డేలు చేసుకుంటావు చేసుకో, అప్పుడు చేసుకో. ఎన్ని కేకులు కట్ చేస్తావు కట్ చేసుకో, ఎన్ని స్వీట్లు పంచుతావు పంచుకో, ఎన్ని చాక్లెట్ పంచుతావు పంచుకో, ఎంత 10-30 రకాల వంటకాలు చేసుకో. ఎందుకంటే నువ్వు నచ్చావు, ముందు నువ్వు నచ్చావు దేవునికి, అప్పుడు అవన్నీ కూడా దేవునికి నచ్చుతాయి. నువ్వు నచ్చకుండా ఎన్ని సెలబ్రేషన్ చేసినా, నువ్వెంత ఆనందంగా సంతోషంగా ఉన్నా దేవుని పట్ల సంతోషంగా ఆనందంగా ఉండడు. అది నీకు సంతోషమేమో, నీకు ఆనందమేమో, నీ వల్ల 10 మంది తింటున్నారు, వాళ్ళకి సంతోషమేమో, వాళ్ళకి ఆనందమేమో, హ్యాపీ బర్త్డే అని చెప్పి వాళ్ళు చెప్తారేమో. కానీ నీ పుట్టుకొని బట్టి దేవుడు సంతోషించడు, ఆనందించడు. గుర్తుపెట్టుకో, దేవుడు ఎందుకు పుట్టించాడో తెలుసా? పరిమళ వాసనగా ఉండటకు. అర్థమైందండి? ఎపిసీలకు రాసిన పత్రిక ఒకసారి ఆ మాట కూడా మీరు చూసినట్లయితే, ఎపిసీలకు రాసిన పత్రిక చూడండి ప్రియులారా, ఒక్క నిమిషం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. అంటే క్రీస్తు నిన్ను ప్రేమించి లోకానికి పంపించింది నువ్వు దుర్వాసన ఇచ్చేదానిక, పరిమళ వాసనగా ఉండడానిక? అమ్మా, నీ సువాసన వెదజల్లాలి, నువ్వు అనేక మంది కూడా మాదిరికరంగా ఉండాలి, నీ వాసన అనేక మంది కూడా ఆస్వాదించాలి. అంటే నీ యొక్క జీవితం అనేక మందికి మాదిరికరం కావాలి. బలా నమ్మకమైన మంచి దాసులు అని చెప్పేసి దేవుని నిన్ను పొగడాలి. నువ్వు లేకపోతే, అతడు లేకపోతే మా జీవితం బాబోయ్ పాడైపోయేది. దేవునికి మేము దగ్గర అయ్యేవాళ్ళం కాదు, నశించిపోయేవాళ్ళని చెప్పేసి 10 మంది చెప్పుకునేటువంటి గొప్ప స్థితిలో నువ్వు ఉండాలి. ఆ విధంగా ఉంటేగా దేవుని యందు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఒకసారి అర్థం చేసుకోండి. యోహాను యొక్క జీవితం అదే విధంగా ఉంది. యోహానే కాదండి, ఇంకా అనేక మంది భక్తుల జీవితాలు కూడా అదే విధంగా ఉన్నాయి. మీరు ఒకసారి కొన్ని మాటలు మీరు చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:14 కూడా మీరు చూసినట్లయితే, క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనబరచు. అంటే అర్థం ఏంటి? ఆయన కోసం బ్రతికేటువంటి అపోస్తులందరూ కూడా, ఆనాటి సంఘ క్రైస్తవులందరూ కూడా ఏ విధంగా ఉన్నారమ్మా? క్రీస్తుని గురించినటువంటి సువాసన వెదజల్లుతూ ఉన్నారు. వారేమి కూడా వేషధారుల్లా లేరు అండి. క్రీస్తు నమ్ముకుని బయటికి వెళ్ళి ఒకలాగా వారు జీవించట్లేదు. ఆయన కోసం రోషం పౌరుషం కలిగి ఆయన ఏ విధంగా జీవించాడో అదే విధమైనటువంటి మాదిరి అందరికీ చూపిస్తూ ఉన్నారు. ఆ మాట మీరు చూసినట్లయితే అదేవిధంగా
విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అన్నారంటే ఆ విధంగా వారు పనిచేశారు, జీవించారు, గొప్పగా బ్రతికారు. అంటే దేవుడు మెచ్చుకునే విధంగా వారందరూ కూడా బ్రతికారు. అదే మాట మీరు చూసినట్లయితే 2 కొరింథీ 2:15 కూడా మీరు చూసినట్లయితే, రక్షింపబడి వారి పట్ల, నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము అంటే వారు జీవించేటువంటి జీవితం అనేక మందిని కూడా ఆలోచింపచేస్తుంది, సువాసన వెదజల్లుతూ ఉంది. సో కాబట్టి ప్రియులారా, మన జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. నిజంగా క్రీస్తుని నమ్ముకున్నానండి అని చెప్పి కూడా బయటికి వెళ్ళి నిష్టానుసారంగా జీవించినట్లయితే, ఆయన ఆజ్ఞలు, ఆయనకి విధులు అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఏదో నామకార్థంగా చర్చికి వస్తూ ప్రార్థన చేస్తూ ఆ విధంగా ఇష్టానుసారంగా నువ్వు జీవించినట్లయితే అది క్రీస్తుకి నచ్చినటువంటి జీవితం కాదమ్మా. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాన్ని చూసినట్లయితే అక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. నేను క్రీస్తులో సహవాసం చేస్తున్నానండి, నేను క్రీస్తుని నమ్ముకున్నాను నువ్వు చెప్పి కూడా చీకట్లో నడిచిన ఎడల నువ్వు అబద్ధం ఆడుతున్నటువంటి వాడివే, సత్యమును జరిపింపక ఉందువు అంటాడు. అంటే అర్థం ఏంటి? నీలో సత్యము లేదు. సత్యం అనగానే వాక్యం నీలో లేదు అంటే నీలో దేవుడు లేడు. అర్థమైందా అండి? అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కూడా మీరు చూసినట్లయితే, వెలుగు అంటే వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు. అంటే అతనిలో దేవుడు లేడు. నిజంగా దేవుడు అంటే సహోదరుని ప్రేమించేవాడు. మన దేవుడు ఇనవలే నీవు పొరుగు అని ప్రేమించమన్నాడు తప్ప ద్వేషించమనలా. నువ్వు ద్వేషిస్తే నీలో దేవుడు లేడు, నువ్వు దేవుళ్ళు లేవు, గుర్తుపెట్టుకో. సో కాబట్టి ప్రియులారా, ఎవరైతే దేవుడి యొక్క ఆజ్ఞలు గైకుంటూ ఉన్నారో వారు నిజంగా దేవుని ప్రేమిస్తూ ఉన్నారండి. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 5:3, ఆజ్ఞలను గైకుంటాయే దేవుని ప్రేమించుట, మీరు గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ప్రియులారా, మనం ఏ విధంగా ఉండాలండి? దేవుని యొక్క స్వరూపులు మనందరం కూడా మారిపోవాలి. ఎందుకంటే క్రీస్తుని ధరించుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులా మారిపోవాలి. అపోస్తలుడు పౌలు కూడా గల్తీ సంఘానికి రాస్తూ అంటూ మాట్లాడతాడు. గల్తీలకు రాసిన పత్రిక 4:19 మనం చూసినట్లయితే, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే అర్థం ఏంటి? సంగమా, మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. సో కాబట్టి మీరు ఎందుకు తప్పిపోతున్నారు, మీరు ఎందుకు నాశనం అయిపోతున్నారు, మీరు ఆ విధంగా ఉండకూడదు అని చెప్పేసి అనమాట వారి కోసం ప్రయాసపడుతున్నట్టు, ప్రసవ వ్యాధిని పడుతున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది ప్రియులారా. సో కాబట్టి నీ జీవితం ఏ విధంగా ఉంది, నీ సమాజంలో నీ రిమార్క్ ఏ విధంగా ఉంది, సో బయట నుంచి వచ్చేటువంటి ఆ రిమార్క్ ఏ విధంగా ఉంది, నిన్ను బట్టి అనేక మంది సంతోషిస్తున్నారా, ఆనందిస్తున్నారా? దుర్వాసన, సువాసన ఒకసారి ఆలోచించు. సువాసన వస్తే అంటే దేవుడు నిన్ను బట్టి సంతోషించినట్టే, ఆనందించినట్టే. కన్న తండ్రి కలలు పండించలేని పిల్లలు, ఇంతమంది పిల్లలు ఉన్నారండి భూమి మీద. ఎన్నో కోట్ల మంది పుడుతున్నారు, చచ్చిపోతున్నారు, అవునా కాదండి? సో అన్ని వేల కోట్ల మందిలో నువ్వు కూడా దేవుని సంతోషపరిచేటువంటి గుంపులో ఉండాలి తప్ప, ఆనందపరిచేటువంటి గుంపులో ఉండాలి తప్ప, చాలామంది నశించిపోయినట్టు నశించుకోవడానికి వీల్లేదు. దేవుని యొక్క సంకల్పం నువ్వు తెలుసుకోవాలి, ఆయన ప్రణాళిక నువ్వు తెలుసుకోవాలి. నేను ఎందుకు పుట్టించాడో భూమి మీద నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఊరికి పుట్టి చచ్చిపోవడానికి దేవుడు నేను భూమి మీద పుట్టించలేదమ్మా, గుర్తుపెట్టుకో. నీకోసం ఎంత ఎంత సమృద్ధికరంగా దేవుడు తయారు చేసాడో తెలుసా? నీకోసం పైన ఆకాశం ఒకసారి చూడు, ఆలోచించు. కింద భూమి మహావిస్తారం, భూమి లోతు ఎవడైనా సరే కొరవగలరా? ఆకాశం మహాకాశాలు దాటిపోతూనే ఇంకొత్తనే ఉంటుంది. అది ఎవరు కూడా అంటే చివర్లు ఎవరు కూడా ఇంతవరకు కనుక్కోలేకపోతున్నారు మూలాలు అండి. నీవు ఈ విధంగా కేవలం పుట్టి చచ్చిపోవడానికి దేవుడు ఇదంతా కూడా చేయాలో ఒకసారి ఆలోచించండి. ఇదంతా దేవుడు వేసినటువంటి పెద్ద ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే ఎవరు కూడా నశించిపోకూడదు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. ఆయన బాధ్యత ఆయన పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు, మన భుజాలపై వేశాడు అదంతా కూడా. మీ కాడి, నా కాడి మీరు ఎత్తుకోండి, మీ సిలువని మీరు ఎత్తుకోండి అన్నాడంటే నేను ఏ విధంగా అయితే మోసానో, ఏ విధంగా అయితే బ్రతికానో భూమి మీద, యాజ్ ఇట్ ఈజ్ కూడా నా బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీ కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బంది వస్తాయి, అయినా మీరు వెనక్కి తగ్గిపోవడానికి వీల్లేదు. సో కాబట్టి మీరందరూ కూడా ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదు. ఇదిగో నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అంటే అర్థం ఏంటి? జీవితంలో అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే జీవించాడో మనం కూడా అదే విధంగా జీవించాలి పిల్లలు. సో కాబట్టి
10 మంది మన గురించి చెప్పుకునే విధంగా గొప్పగా బతకండి. నిజంగానండి, ఈయన దేవుని యొక్క కుమారుడు, దేవుని కోసం ఎంతో పాటుపడతాడు. ఈయన మా కుటుంబానికి చాలా మేలు చేశాడు. మా కుటుంబాన్ని ఒక రాక్షసులా ఉన్నటువంటి మా యొక్క కుటుంబాన్ని దేవునికి దగ్గర చేసి నిజంగా రక్షణ ఏంటో, విమోచన ఏంటో, పాప క్షమాపణ ఏంటో మాకు తెలియజేశాడు. ఈయన వల్ల మా కుటుంబం బాగుంది, ఇక మా బంధువులతో స్నేహం బాగుంది, ఇక మా వారందరూ కూడా రక్షించబడాలనేటువంటి స్థితిలో నువ్వు ఉంటే బలా నమ్మకమైన మంచి దాసురా అని చెప్పేసి దేవుడు నేను చేర్చుకుంటాడు, నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆత్మ సంబంధంగా బలపరుస్తాడు. సో కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. సో అంతా అయిపోయింది, ఇంకా గతమంతా ఏమీ వద్దు. ఒకవేళ నీ జీవితం ఆ విధంగా లేకపోయినట్లయితే సరిదిద్దుకో. దేవుడి సందేశం ద్వారా నీతో మాట్లాడుతున్నాడేమో నీ జీవితం బాగోలేకపోతే. సో కాబట్టి నువ్వు సువాసన వెదజల్లేటువంటి పువ్వుగా ఉండాలి తప్ప దుర్వాసన వెదజల్లేటువంటి అసహ్యమైన దానిగా నువ్వు ఉండకూడదు. అర్థమైందా అండి? సో ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చని స్థితి దేవునికి ఇష్టం ఉండదు పిల్లరా. సో కాబట్టి నీ చేతిలో ఉంది నువ్వు ఏ విధంగా ఉంటావు అనేది. సో కాబట్టి దేవుడి గురించి నువ్వు అర్థం చేసుకుని ఆయన కోసం బ్రతకాలని, జీవించాలని, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో సందేశంతో కలుద్దాం. నా గురించి కూడా ప్రార్థన చేయండి, నా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.